ఉంటాయి. ప్రభుత్వ పిల్లరా నాకు వినపట్లేదని కొద్ది గట్టిగా చెప్పు, ఏమండి చాటుమాటికి వింటాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదే చాటుమాటిగా దేవుని వాక్యం వింటారా? ఒకవేళ రాకపోతే ఎక్కడ ఇంటి దగ్గర నుంచి వింటారా? వినరు. కొన్ని ఎక్కడికి వచ్చిన తర్వాత వింటారా? వినరు. సీసం పోసేసుకుంటారు చెవులు ఉంటాయి, కానీ అందులో మూడంతా సీసం పోసేసుకుని వినపడినట్టుగా ఉంటారు. ఏదైనా కథలు చెప్తే మాత్రం, డైలాగులు ఎత్తే మాత్రం వెంటనే చెవులు ఖాళీ చేసేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. విడనాడండి ఆ పద్ధతిని. దేవుని మాటకు మన చెవి యొగ్గాలి, దేవుని మాట మన నోటి నుండి రావాలి. అప్పుడే దేవుని రాజ్యానికి మనం వెళ్తాం, లేకపోతే కింద ఉండిపోతాం. రెండవది ప్రభునందు ప్రేరణ, ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. తన పొరుగు వాణిని తిరస్కరించువాడు పాపము తృణీకరించటం. అంటే తృణీకరించటం అంటే లెక్కలేనితనంగా చూడటం. చాలా మంది తమ దృష్టికి తాము గొప్పవారు. ఈరోజు ఈ విషయాలు బయట విషయాలు కాదు, దేవుని బిడ్డలమైన మన విషయాలు ఇవి కదండి. బయట వాళ్ళ కోసం కాదు ఇది చెప్పుకుంటుంటారు, బయట వారికి చెప్పట్లేదు, మనకు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు సంఘంలో చాలా మందికి పక్కవారంటేనో కొందరంటేనో పడదు. పార్టీలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, అది కూడా పాపమే. ఏం చెప్తుందమ్మా చదువు? తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయవాడు. తన తోటి వాణ్ణి, తోటి సహోదరుడు, తోటి సహోదరి ఏ రక్తము చేత నేను కడగబడ్డానో అదే రక్తము చేత వారిని కూడా దేవుడు కడిగాడు. ఏ దేవుణ్ణి నేను దేవుడా అని పిలుస్తున్నానో యేసయ్య అని, అదే యేసయ్యను వారు కూడా పిలుస్తున్నారు. ఈ మందిరము నా మందిరం అని ఎలా అనుకుంటున్నానో వారు కూడా ఇది కూడా నా దేవుని మందిరం అనుకుంటున్నారు. కానీ ప్రేమ అనేది, ఎదుటి వారిని గౌరవించటం అనేది ఈరోజు చాలా మంది చేయరు. సంఘాల్లో కొందరంటే కొందరికి పడరు. ఏదో ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఏదో కొన్ని వారికి కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైన కుటుంబపరమైన సమస్యలు ఉండొచ్చు. ఇటు కారణాలను బట్టి ఎదుటి వారిని తక్కువగా చూస్తారు. ఆ భావం ఎప్పుడు మనలో ఉండకూడదు. మనం ఎవరమండి? మనం ఎవరు? లోకానికి తక్కువ వారమే. లోకంలో మన స్థితి ఏమీ ఉండకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధులము. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము. మనం సామాన్యులం కాదు, రాజులైన యాజక సమూహము. అంటే రాజుల్లాగా కిరీటాలు, రాజుల్లాగా సింహాసనాలు, రాజుల్లాగా కోటలు, రాజుల్లాగా వెలగల వస్త్రాలు మన దగ్గర లేకపోయినా రాజు అయిన యేసు క్రీస్తు బిడ్డలము, రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును పిల్లారా, మనందరం కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, దేవుని ప్రజలము, దేవుని సొత్తైన పిల్లలము. కాబట్టి వీరు నా తోటివాడు, నా తోటి సహోదరి, నా తోటి సహోదరుడు అనే ప్రేమను మనం పంచాలి తప్ప, వ్యక్తపరచాలి తప్ప, అరే నాకు ఎంత ఉంది, నాకు వాళ్ళకంత లేదు, లేదా అది లేదు ఇది లేదు, నేను ఎక్కువ అలాగా లేదా ఇలాగా అనే భేదాలు భావాలు ఎవ్వరికి ఎవరు కూడా మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ అలాంటి భేదాలు భావాలు గనక ఎవరైనా గనక ఉంటే గనక సంఘంలో వారు ఇంకా పాపంలోనే జీవిస్తున్న వారుగా ఉండొచ్చు. అవటానికి దేవుని సన్నిధిలో ఉండొచ్చు, అవటానికి నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని బిడ్డను ఆరాధిస్తున్నాను, లేదా దేవునికి ఎంతో కానుకిస్తున్నానని నువ్వు అతిశయించవచ్చేమో, కానీ దేవుని దృష్టికి మాత్రం, వాక్యం దృష్టికి మాత్రం పాపివి. పాపము చేస్తున్నా వారముగానే దేవుని దృష్టిలో మనం ఉన్నామని దేవుని వాక్యం మనకి చూపిస్తుంది. ఈరోజు పొరపాటున చేయగలిగితే పాటు చాలా మంది ఒప్పుకోరు. పొరపాటున చేయో కాలు తగిలితే, పొరపాటున ఏదైనా ఒకరి ద్వారా ఇబ్బంది కలిగితే నేను ఏం చేయాలి? ఫోన్లు అనుకోవాలి, వెంటనే చింత నిప్పులైపోతాయి కొళ్ళు.
వెంటనే నాలుక బయటకు వచ్చేస్తుంది. కొళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? కొళ్ళు కనపట్టలేదా? లేదమ్మా, లేదంటే నువ్వు చూసే గుద్దు, నేనంటే పడదు, అలాగిలాగా ఎత్తుకుంటూ వస్తారు. ఇవి చాలా సంఘాల్లో ఉన్నాయండి. అది మీలో ఉన్నాయా లేవా అని చెప్పడానికి నేను సరిపోను, కానీ అదొక పాపము. అలాంటి స్థితిలో గనక సంఘములో నీరు లేదా నేను మనం ఉన్నట్లయితే మనం ఇంకా పాపములో ఉన్నవారమే అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇతరులను తృణీకరించటం పాపం. ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చెప్పారు? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలెనే పొరుగు వారిని. మనల్ని ఎలా మనం ప్రేమించుకుంటున్నామో మన తోటి వారిని కూడా మనం అలాగా ప్రేమించాలి. అలా ప్రేమించాం. మనకి 3 ముక్కలు అయితే వాళ్ళకి 1 ముక్క. ఏమండి? మనకి మంచి కంచం అయితే అవి పగిలిపోయిన కంచం. ఏమండి? చూసారండి, ఇలాంటివి ఉంటాయి. వద్దు, అలాంటి భావాలు భేదాలు మనం కలిగి ఉండొద్దు. మనందరం కూడా ఒకే తండ్రి తల్లి బిడ్డలంగా మనం మెలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తల్లి అయినా స్వార్థం చూపిస్తుందేమో, కొడుకోకలాగా కూతురుకోకలాగా, కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు అలా స్వార్థం భేదం చూపించే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇతరులను తృణీకరించకూడదు, ఇతరులను ప్రేమించాలి. యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ సిస్టర్ గా మనం ప్రేమించాలి. ఒక నా తోటి సహోదరుడు, నా తోటి సహోదరి అనే భావనతో మనం ప్రేమించాలి, అనే భావనతో మనందరం మెలగాలి. అప్పుడే మనం దేవుని దృష్టిలో పాపము లేని వారంగా సంఘములో మనం ఉండగలము. లేకపోతే యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, 5, 10, 15, 20 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇలాంటి తృణీకరించటం, నువ్వు దూరంగా ఉండు, ఇక్కడ కూర్చోకు, ఇది నా ప్లేసు, నువ్వు ఎదరికెందుకు వచ్చావు అంటే గనక ఇతరులు ఏం చేస్తున్నాం మనం? ఆ ఫ్యాన్ నెత్తి కింద, ఆ హెడ్ కింద నువ్వెందుకు కూర్చున్నావు, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను అని గనక అలాంటి జరుగు నువ్వు అని గనక ఇలాంటివి అని ఉంటే ఇల్లు మంది అనుకోవడానికి హక్కు ఉంది, కానీ దేవుని సన్నిధిలో ఈ చోటు నాది అంటానికి హక్కు లేదు. ఈ కుర్చీ నాది, ఆ రెక్క కింద నేనున్నాను చెప్పడానికి చాలా మంది అవి కోరుకుంటూ ఉంటారు. చల్లగా గాలి వస్తుంది కదా, కరెంట్ తీసి ఎదురు వదిలిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన ప్రభునందు పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఏమండి, ఈరోజు ఇలాంటి తారతమ్యాలు, ఇలాంటి భేదాలు సంఘాల్లో విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా అస్సలు కలిగి ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఉంటున్నాయేమో, ప్రభా ఈ ఉపవాసనాల్లో అలాంటి మనసు నాకు తీసేయి, అలాంటి మనసు నాకు తీసేయి, నాకు నూతనమైన మనసు దయచే ప్రభా, నూతనమైన బుద్ధి దయచే ప్రభా, నూతనమైన ప్రేమలోకి దయచే ప్రభా, నా తోటి సంఘాన్ని, నా సహోదరి సహోదరాల్ని నేను ప్రేమించే అలాంటి ప్రేమను నాకు దయచే ప్రభా, అలాంటి బుద్ధి నాకు వద్దు అని దేవుని దగ్గర కన్నీరు కార్చండి. ఏమండి? అంతేగాని ప్రభా నా పాపం తీసేయి, ఏంటి పాపం తీసేస్తాడు దేవుడు? మరి దావీదు తెలుగు తక్కువ ఏంటంటే బతిమాలుకున్నాడు అలాగా. 11వ వచనం చదువు కదా, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దు అంటున్నాడు. భయం, ఎక్కడ నిన్ను పాపం చేశాను ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేస్తావేమో అని దేవుని దగ్గర బతి మారుకుంటున్నాడు. చంటి పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడు, గొక్క పెడుతున్నాడు. మనం ఇలా వస్తాం, ఇలా మొక్కలు వేస్తాం, ముసుగేస్తారు, మళ్ళీ ముసిగేరు కదా అంటే ప్రభువా పాపం తీసే. ఆ ముఖం చూడాలప్పుడు ఎంత అందంగా ఉంటుందో. ఫోటో తీసి ప్రేమ కట్టి సెంటర్లో పెట్టాలి. ప్రభుత్వారా గమనించండి, పాపం తీసేయండి పోతుందా? అలా పోయి ఫలం అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావక్కర్లేదు. ఆ పరలోకంలో కూర్చుని పాపమా పోనొచ్చు, కానీ పొమ్మంటే పోయేది కాదు పాపం. అది బలమైంది. అందుకుని తన బలమైన కృపగల కార్యం చేత ఆ పాపాన్ని ఈరోజు అనగగొట్టిన శక్తిమంతుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఆ పాపం మనలోంచి పోవాలంటే దేవుని సన్నిధిలో దీవారాత్రములు దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. ప్రభువా నా పాపమును క్షమించు, నా పొరపాటును క్షమించు, నా తప్పిదాన్ని క్షమించు, నా అజ్ఞానాన్ని క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఇలా వస్తాం, ఇలా మొక్కలు వేస్తాం, అలా అడిగేసి ఇలా లేచిపోతాం. దేవుడు మనం చూసేటప్పుడు కొమ్మని దాటేస్తాం. తెలుసా అండి? చాలా మంది ప్రార్థన ఇలా ఉంటుంది. పలానా సపోజ్ ఎవరి పేరు ఎవరు ఊరుకుంటారు నేను అనుకుంటాను. శాలేం రాజు వచ్చాడు, దేవుడు చూసే లోపలనే కొమ్మని దాటేస్తాడు. ఈరోజు చాలా మంది అలాంటి భక్తులుగా ఉన్నారు. వద్దండి, అలాంటి భక్తి కేవలం నేను భక్తి పరులను అనిపించుకోవడానికే తప్ప దేవుడికి మహిమకరమైనది కాదు, అది మనకి ఆశీర్వాదకరమైనది కాదనే విషయాన్ని ఆలోచించండి. రెండవది, ఇతరులను తృణీకరించటం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను?
అంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని బిడ్డలంగా ఉన్నాం. మనం ఏమనుకుంటాం? పరిశుద్ధులు, మన పేరు పరిశుద్ధులు, పాపం లేదనుకుంటాం. మనం నా తప్పు ఏంటంటాం. కానీ ఆహార తప్పులన్నీ మనలో జరుగుతాయి, తెలుసా అండి? అసలు పొరపాట్లన్నీ మనలోనే ఉంటాయి, అసలు తప్పిదాలన్నీ మనలోనే ఉంటాయి. లేకపోతే ఇంత ఉపదేశం ఎందుకని మనకి? సంఘం కట్టి దేవారాత్రములు, దాని కొరకు ప్రార్థన, దాని కొరకు ఉపన్యాసాలు ఎందుకు? పాపం లేనోళ్ళైతే ఏం అక్కర్లేదు కదా. అంటే మనలో దాగి ఉంది పాపం. ఈ మూలుగుల్లో, కీళ్లలో పాపము దాగి ఉంది. ఏమనుకుంటాడంటే క్రైస్తవుడు? పర్వాలేదు అనుకుంటాడంట పాపం చేస్తా. ఆ పాపం చూపిస్తే, దేవుడు చూపిస్తే, సేవకుడు చూపిస్తే నొచ్చుకుంటాం. కానీ దేవుడు చూపిస్తే, ఒకనికి మనం చనిపోయిన తర్వాత దేవునితో నిలబడినప్పుడు ఇది రాని చేసిన పాపాలని దేవుడు మన లిస్టు చూపిస్తే బొంకట అనుకుంటుందా? కాదంట అనుకుంటుందా? నేను కాదు ఇంకో శాలేమ రాజంట అనుకుంటుందా? ఉండదు. అందుకునే ఆ పరిస్థితి అక్కడ రాకూడదంటే ఇక్కడ దేవుని దగ్గర మనము కన్నీరు కార్చాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైనా మనపూర్వకంగా దేవుని దగ్గర ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. ఏవైనా చెప్తున్నారు కదా, దుఃఖపడాలి. అప్పుడే దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఉపవాసాలు ఎందుకు చేయటం అంటే దేవుని యొక్క కరుణా కటాక్షాలు భూ సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా పొందుకోవటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఆత్మీయ స్థితిలో నేను చచ్చిపోయానో, ఆత్మీయ స్థితిలో పడిపోయానో, అలాంటి ఆత్మీయ స్థితిలో నుంచి దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన తప్ప కోడి కోసం, కుక్క కోసం కాదు. అంటే ఏదో భూ సంబంధమైన మేలులు, అవసరాలు పొందుకోవడం కోసం కాదు. మొదటగా ఆత్మీయంగా పర్ఫెక్ట్ గా ఉంటే భూ సంబంధంగా దేవుడు మనకన్నీ ఇస్తాడు. మనం దేవుని వైపు చూస్తే దేవుడు కలగజేసిన సృష్టి అంతా మన వైపు చూస్తుంది. కానీ ఇందుకు విరుద్ధంగా మనం దేవుడు కలగజేసిన సృష్టి వైపు మనం చూస్తున్నాం, దేవుడు మన వైపు చూస్తున్నాడు. లేదండి, మనం దేవుని వైపు చూస్తే లోకమంతా కూడా మన వైపు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వైపు చూస్తే, కానీ ఎవరి వైపు చూస్తున్నాం మనం? దేని వైపు చూస్తున్నాం మనం? చర్చకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఏం అడుగుతున్నాం మనం? కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితం కొరకు, మన ప్రార్థనా జీవితం కొరకు, మన విశ్వాస జీవితం కొరకు, మన నీతి జీవితం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించిన అనుభవం అనుకుందాం. అదే ఒక అవసరం కోసం, ఉద్యోగం కోసం, ఇంకోటి కోసం అయితే ప్రార్థన చేశారు. తప్పు అని నన్ను